చారుకేశ విహారీతో అల్లుడు మన బ్యాంక్ అకౌంట్లో ఉండాల్సిన 100 కోట్లు కనిపించడం లేదు అని అంటూ ఉంటే, అదేంటి మావయ్య, లోన్ వచ్చినట్టుగా మెయిల్ కూడా వచ్చింది కదా, ఒకసారి మళ్ళీ చెక్ చేయని విహారీ అంటూ ఉంటాడు. లేదల్లుడు, 1కి 2 సార్లు చెక్ చేశాను, అయినా కూడా ఆ 100 కోట్లు కనిపించడం లేదు అని చారుకేశ అనగానే విహారీ, లక్ష్మి వీళ్ళంతా కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మి, విహారీ గారు మీరేమీ టెన్షన్ పడకండి, ఇప్పుడే నేను బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళ వైపు నుండి ఏదైనా మిస్టేక్ ఉందేమో అడుగుతాను అని బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఇక దాంతో బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ మీ అకౌంట్లోకి అమౌంట్ డిపాజిట్ అయ్యి ½ అన్ అవర్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి, విహారీ గారు వాళ్ళు మనీ డిపాజిట్ చేసి ½ అన్ అవర్ అవుతుందని అంటున్నారు, మధ్యలో ఏం జరిగిందో, ఆ డబ్బు ఎలా మిస్ అయిందో తెలియడం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ తన మేనేజర్కి ఫోన్ చేసి, మేనేజర్ ఇమీడియట్గా మన ఆఫీస్ అకౌంట్ నుండి 100 కోట్లు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు తెలియాలి అని విహారీ అంటూ ఉంటాడు. దాంతో అంబిక విహారీతో, విహారీ నీకు ఇంకా అర్థం కావడం లేదా, ఆ 100 కోట్లు ఇదే నొక్కేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అత్తయ్య, లక్ష్మి అటువంటిది కాదు, మీకు అనవసరంగా నిజం తెలియక అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, అప్పుడు సహస్ర ఇదే కరెక్ట్ టైం, ఈ లక్ష్మిని ఇరికిస్తే అప్పుడు నా మీద ఎవరికి డౌట్ రాదు అని మనసులో అనుకొని, పిన్ని చెప్పింది 100% కరెక్ట్ బావా, ఆ 100 కోట్లు ఇదే నొక్కేసింది అని సహస్ర అంటూ ఉంటే, సహస్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అత్త ఏదో తెలియక మాట్లాడుతూ ఉంటే నువ్వు కూడా ఇలా లక్ష్మి మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అని విహారీ అంటూ ఉంటాడు. కాదు బావా, ఒకటి ఆలోచించు, ఆఫీస్ అకౌంట్ నుండి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే నీ యాక్సెస్ కానీ లక్ష్మి యాక్సెస్ కానీ ఉండాలి, అవును కదా, నువ్వు లక్ష్మిని ఎంతగానో నమ్మి తన ఫింగర్ ప్రింట్స్కి యాక్సెస్ ఇచ్చావు, ఇప్పుడు వాటిని ఉపయోగించుకొని ఇది ఆ 100 కోట్లు నొక్కేసింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నిజాలేంటో తెలియకుండా నేను ఎవరిని బ్లేమ్ చేయలేను అని విహారీ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో మేనేజర్ విహారీకి ఫోన్ చేసి, సార్ మీ బ్యాంక్ నుండి 100 కోట్లు ఎవరితో ప్రైవేట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి, అది కూడా లక్ష్మి మేడం ఫింగర్ ప్రింట్స్ని యాక్సెస్ చేసుకునే జరిగింది అని అంటూ ఉంటే, అప్పుడు విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏమైంది బావా, మేనేజర్ ఏమంటున్నాడు అని సహస్ర అంటూ ఉంటే, లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ ద్వారానే ఆ 100 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయని అంటున్నారు అని విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో అంబిక, సహస్ర ఇద్దరు కూడా లోపల ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఏం చేశావే, ఆ 100 కోట్లు మర్యాదగా నిజం చెప్పు అని అంబిక అంటూ ఉంటే, అమ్మ మీకు దండం పెడతాను, దయచేసి నా మీద అటువంటి నిందలు వేయకండి, నేను ఏ తప్పు చేయలేదో అని లక్ష్మి బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో అంబిక, విహారీ ఇది ఇన్ని రోజులు ఇంత పెద్ద అమౌంట్ నొక్కేయడానికి నీ ముందు మంచిదానిలాగా నటించింది, ఇప్పటికి కూడా నువ్వు దీన్ని నమ్మితే ఇదిలాగే మనల్ని మోసం చేసి మన ఆస్తులు మొత్తం కూడా కరిగించేస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. విహారీ గారు, లేదు విహారీ గారు, నేను ఏ తప్పు చేయలేదు అని లక్ష్మి విహారీని బతిమలాడుతూ ఉంటుంది. నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు లక్ష్మి, ఆ డబ్బు ఎవరు కాజేశారో నేను తెలుసుకుంటాను అని చెప్పి విహారీ మేనేజర్తో, మేనేజర్ గారు మనం ఎంప్లాయీస్కి ఇచ్చిన మాట ప్రకారమే ఆ బోనస్ అమౌంట్ ఇస్తామని చెప్పండి, కాకపోతే ఈ 100 కోట్లు మిస్ అయ్యాయి కాబట్టి ఒక వారం రోజుల్లో ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బోనస్లన్నీ కూడా ఇస్తానని చెప్పండి అని విహారీ ఇంటికి వెళ్ళిపోతాడు. మరోపక్క టీవీలో అప్పుడే విహారీ కంపెనీలో ఫ్రాడ్ జరిగినట్టుగా న్యూస్ వస్తూ ఉంటుంది. లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసుకొని 100 కోట్లు కాజేశారని టాక్ వస్తుంది. నిజంగానే లక్ష్మి విహారీ కంపెనీ ఎదుగుదలకు కారణమైనట్టుగా నటించి ఆ 100 కోట్లు నొక్కేసి ఉంటుందా అని టీవీలో యాంకర్ చెబుతూ ఉంటే, అప్పుడు ఇదంతా వింటున్న యమున, పద్మాక్షి వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. చూశారు కదా ఆ లక్ష్మి భాగోతం, ఇప్పటి వరకు మీరంతా దాన్ని తెగ నెత్తికెక్కించుకున్నారు కదా,
దాని నిజ స్వరూపం ఇది. అది ఇంటికి వస్తుంది కదా, అప్పుడు దాని అంతు చూస్తాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో వస్తా దేవుడా, లక్ష్మి ఎంతో కష్టపడి ఆ 100 కోట్లు బ్యాంకు నుండి రావడానికి కారణమైంది. అటువంటిది లక్ష్మి మీద ఇంత పెద్ద నింద పడడం ఏంటయ్యా అని చెప్పి వస్తా ఎంతగానో బాధపడుతూ ఉంటే, అప్పుడు పండు కూడా లక్ష్మమ్మ మీద ఇంత పెద్ద నింద పడడం ఏంటి అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక కొద్దిసేపటికి విహారీ, అంబిక, సహస్ర వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు. ఇక వాళ్ళు ఇంటికి వచ్చాక పద్మాక్షి, ఏం చేసావే ఆ 100 కోట్లు? ఈరోజు నా అల్లుడికి చెడ్డ పేరు రావడానికి కారణం నువ్వే. నా అల్లుడు ఆఖరికి నా కూతుర్ని కూడా నమ్మకుండా నిన్ను నమ్మి నీ ఫింగర్ ప్రింట్స్ యాక్సెస్ని ఆ అకౌంట్కి ఇచ్చాడు. అటువంటిది నువ్వు ఆ 100 కోట్లు అప్పనంగా నొక్కేస్తావా అని చెప్పి లక్ష్మి 2 చెంపలు కూడా వాయిస్తూ తన జుట్టు పట్టుకొని ఒక్కసారిగా నెట్టేయడంతో లక్ష్మి కింద పడిపోతుంది. లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మిని లేపడానికి ముందుకొస్తాడు. అల్లుడు, నువ్వు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి, లేదమ్మా, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి అని అంటూ ఉంటే, అప్పుడు సహస్ర, నీకు మొదటి నుండి ఎదుటి వాళ్ళ కొంపలు కూల్చడం అలవాటే కదనే, ఇప్పుడు కూడా కంపెనీలో ఉన్న 100 కోట్లు కాజేశావు. ఇన్ని రోజులు మంచిదానిలాగా నటిస్తూ మా బావ నమ్మకాన్ని సంపాదించుకున్నావు. చివరకు మా బావ నిన్ను నమ్మి అంత పెద్ద బాధ్యతని నీకు అప్పగించగానే ఇక 100 కోట్లు హ్యాపీగా నొక్కేశావు. ఇంకా ఇంతకు ముందు ఆఫీస్లో ఇంకెన్ని పొరపాట్లు చేశావో అని చెప్పి అంబిక, సహస్ర ఇద్దరు కూడా లక్ష్మిని ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి యమున దగ్గరికి వచ్చి, యమునమ్మ, మీరైనా చెప్పండి, నేను అటువంటి దాన్ని కాదు కదా అని అంటూ ఉంటే, ఏమో లక్ష్మి, డబ్బు ఎప్పుడెవరిని ఎలా మారుస్తుందో ఎవరికి తెలుసు. ఒకవేళ నువ్వే ఆ 100 కోట్లు నొక్కేసి ఉంటావేమో, ఎవరికి తెలుసు అని యమున కూడా కావాలని లక్ష్మి గురించి అలా మాట్లాడడంతో, ఇక చివరకు తనను ఎంతగానో అభిమానించే యమున కూడా అలా మాట్లాడడంతో లక్ష్మి అస్సలు తట్టుకోలేకపోతూ ఉంటుంది. చూడవే, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, మర్యాదగా ఆ తీసుకున్న 100 కోట్లు తిరిగి నా అల్లుడికి అప్పగించు, లేకపోతే నేనే చంపేస్తాను అని చెప్పి పద్మాక్షి లక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది. దాంతో లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఒంటరిగా గదిలో కూర్చొని ఉన్న లక్ష్మి దగ్గరికి విహారీ వస్తాడు. లక్ష్మి, నువ్వు ఏ తప్పు చేయవో నాకు ఆ నమ్మకం ఉంది. నిన్ను నిర్దోషిగా నేను ప్రూవ్ చేస్తాను, నా మీద నమ్మకం ఉంచు. అసలైన దోషుల్ని పట్టుకొని పోలీసులకి అప్పగిస్తాను. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి, ఇప్పటికీ నేను నోరు కట్టేసుకుని ఉంటే అప్పుడు ఆ అంబిక అమ్మ ఇంకా విహారీ గారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది అని చెప్పి లక్ష్మి, నాకు అంబిక అమ్మగారి మీద అనుమానం ఉంది అని లక్ష్మి అంటూ ఉంటుంది. అత్తయ్య మీద అని చెప్పి విహారీ షాక్ అవుతూ ఉంటాడు. అవును విహారీ బాబు, గతంలో కూడా మీ కంపెనీలో ఎన్నో కుట్రలకు అంబిక అమ్మగారు కారణమయ్యారు, కానీ ఆవిడ మీ మేనత్త అని ఈ విషయాలేవి మీకు చెప్పలేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. సరే లక్ష్మి, ఒకవేళ ఈ తప్పు చేసింది మా అత్తయ్య అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తనని క్షమించను, తనని జైలుకి పంపిస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక వెంటనే అంబికకు తెలియకుండా విహారీ తన ఫ్రెండ్స్ ద్వారా అంబిక ఫోన్ని ట్యాప్ చేయించడం మొదలు పెడతాడు. ఇక అలా అంబిక ఫోన్ ట్యాపింగ్లో సుభాష్కి ఫోన్ చేయడం, సుభాష్తో మాట్లాడుతూ ఆ 100 కోట్లు నొక్కేశాం కాబట్టి ఇక ఇప్పుడు నెమ్మదిగా ఆ విహారీ అడ్డు లక్ష్మి అడ్డు తొలగించుకొని ఆస్తి అంతా కూడా కాజేస్తే మనమిద్దరం హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు సుభాష్ అని చెప్పి అంబిక సుభాష్కి చెప్పడం, ఇదంతా కూడా విహారీ వినేస్తాడు. ఇక వెంటనే అంబిక నిజస్వరూపం బయటపడడంతో సుభాష్ ద్వారానే అంబిక ఆ 100 కోట్లు కాజేసిందన్న నిజాన్ని తెలుసుకున్న విహారీ పోలీసులను తీసుకొని సుభాష్ దగ్గరికి వెళ్ళి సుభాష్ని అరెస్ట్ చేయిస్తాడు. ఇక ఆ తర్వాత అంబిక దగ్గరికి వచ్చి అంబిక చెంప పగలగొడుతూ, అత్తయ్య, ఇన్ని రోజులు నువ్వు కంపెనీలో ఎన్ని పొరపాట్లు చేసినా కూడా అవన్నీ చూసి చూడనట్టుగా వదిలేశాను, ఎందుకంటే నువ్వు మా నాన్నకు చెల్లెలివి కాబట్టి. కానీ ఈరోజు ఇంత పెద్ద మోసం చేసి అన్యాయంగా ఆ నిందని లక్ష్మి మీదకి తొయ్యాలని చూసావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మాత్రం నేను నిన్ను క్షమించను. నువ్వు చేసిన తప్పుకి
నువ్వు జైలుకు వెళ్లాల్సిందే అని విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో పద్మాక్షి, ఏం మాట్లాడుతున్నావు విహారీ? అంబికకు 100 కోట్లు నొక్కేయాల్సిన అవసరం ఏముంటుందని అంటూ ఉంటే, అత్తయ్య నేను చెప్పేది నిజం, ఇదంతా కూడా అంబిక అత్తయ్యే చేసింది, కావాలంటే ఈ ప్రూఫ్స్ చూడండి అంటూ తన ఫోన్లో ప్రూఫ్స్ని పద్మాక్షి వాళ్ళకి చూపించడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడు అంబిక, నేను ఎలాగో దొరికిపోయాను, ఈ సహస్రం మాత్రం హ్యాపీగా ఎందుకు ఉండాలి అనుకొని, విహారీ, అవును విహారీ, నేను చేసింది తప్పే, అందుకు నన్ను క్షమించు, డబ్బుకి కకుర్తిపడి నేను ఇలా చేశాను, కానీ ఇందులో ఇంకొకరి పాత్ర కూడా ఉంది అని అంబిక అంటూ ఉంటే, ఎవరు అని విహారీ అంటాడు. సహస్ర అని చెప్పి, సహస్రానే లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని సంపాదించి నా చేతికి చిక్కేలాగా చేసింది అంటే మరి సహస్ర కూడా నిన్ను మోసం చేసినట్టే కదా. నేను మోసం చేశానని నన్ను జైలుకి పంపిస్తున్నావు, మరి సహస్రాన్ని ఎందుకు వదిలేస్తున్నావు? తను నీ భార్య అని తన మీద జాలి చూపిస్తున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. దాంతో విహారీ, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడి తీరాల్సిందే అత్తయ్య, సహస్ర కూడా శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి, నువ్వు లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని దొంగతనం చేసినందుకు నీ మీద కూడా నేను కేసు పెడుతున్నాను అని చెప్పి విహారీ సహస్రాన్ని కూడా అరెస్ట్ చేయిస్తాడు. ఇక ఆ తర్వాత విహారీ అందరి ముందు లక్ష్మికి క్షమాపణ చెబుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.